మలయాళ మండలం చెందిన మన నేస్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో 1999 జూలై 26న సాధించిన విజయాన్ని గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుందని మన నేస్తం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యుద్ధంలో మరణించిన వీర సైనికులకు ఇవాళగా కొవ్వొత్తులతో ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ యువకులు ఈశ్వర గణేష్ మాట్లాడుతూ 1999లో జరిగిన యుద్ధం గురించి వివరిస్తూ వారికి ఘననివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జోహార్ 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 కిసాన్ జై కిసాన్. 1999 జూలై 26వ తేదీన పాకిస్తాన్ శత్రుముఖులను తిప్పికొడుతూ ఆనాడు మన సైనికులు ముందడుగు వేస్తూ కార్గిల్ విజయంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆనాడు మన సైనికులు వెనుకడుగు వేసి ఉంటే ఈనాడు మన భారతదేశం కార్గిల్ యుద్ధంలో గెలిచేది కాదు. ఆనాడు ప్రతికూల వాతావరణం పరిస్థితులను మంచు కొండలను కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఎత్తైన పర్వతాలను దాటుకుంటూ పాకిస్తాన్ శత్రుముఖులను తిప్పికొట్టారు. ఆనాడు మనకు సరైన ఫెసిలిటీ లేకుండా కూడా నా దేశం అంటూ సైనికులు ఒకే నిదానంతో ముందుకెళ్తూ శత్రువులను తిప్పికొట్టారు. కార్గిల్లో ద్రాస్ సెక్టర్లో అక్కడి కార్గిల్ నివాసం ఉండే వారు కూడా మన సైనికులకు చాలా వెన్నట్టు ఉండేవారు. వాళ్ళకు కూడా ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. కార్గిల్లో ట్రైన్లలో సైనికులు వెళ్తున్నప్పుడు కూడా రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ మా సైనికులు కార్గిల్ యుద్ధం చేయడానికి వెళ్తుండ్రు అని వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేయడం చాలా చెప్పుకోదగింది. ఈ రోజులలో ఎవరు కూడా అలా చేయరు. అరే మన దేశానికి వీళ్ళు సేవ చేయడానికి వెళ్తుండ్రు, వీళ్ళకు మనమంటూ ఉండాలి అనే నిర్ణయంతో కానీ సైనికులకు కూడా మా దేశంకి గింత చేస్తున్నాం కాబట్టి వీళ్ళు కూడా ధైర్యం కూడా ఇచ్చింది అన్నట్టు. యువకులు కూడా సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని మా మల్యాల గ్రామం మండలంలోని సైనికులను కూడా కోరుకుంటున్నాము. జగిత్యాల జిల్లాలో కూడా మా మల్యాల మండలంలో చాలా సైనికులు ఉన్నాం. దాదాపు ఇప్పటికి ఒక 20 మంది దేశ సేవ చేస్తున్నాం మా మల్యాల మండలం నుండి. ఇంకా కూడా యువత చెడు అలవాట్లకు అలవాటు పడకుండా దేశ సేవ చేయడానికి ముందుకు రావాలి. యువతులకు ముఖ్యంగా యువకులకు నా యొక్క సందేశం ఏనగా కెప్టెన్ అనుష్మాన్ సింగ్ గారికి ఇచ్చినటువంటి ఒక అవార్డును కొంతమంది యువకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ట్రోలింగ్ చేయడం జరిగింది. భారతదేశ రక్షణ కోసం తమ ప్రాణత్యాగాలను చేస్తున్నటువంటి సోల్జర్స్కు ఇలాంటివి చేయడం అనేది చాలా అగౌరవపరచడం అనేది మన మాతృభూమికి మరియు మన తల్లికి అవమానం చేసుకున్న దానితో సమానం. ఎవరైనా యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలే కానీ కించపరచడం, సోషల్ మీడియాలో తెలియని వార్తలను ప్రచారించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి మానుకోవాలి. యువత అనేది దేశానికి ఎంతో ముఖ్యం కాబట్టి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నటువంటి యువతకు ముఖ్యంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఇలాంటి వారిని కఠినంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. వీరిని దేశ చీడపురుగులుగా చిత్రీకరించి సమాజానికి కీడు చేసేవారిగా మనం గుర్తించాల్సినటువంటి సోల్జర్స్ అనేది మన దేశానికి వెన్నుపూస అని మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాలను మనం గుర్తించాలి. యువతకు 2 చేతులు జోడించి నేను ఈరోజు జరుపుకున్నటువంటి కార్గిల్ అమరవీరుల త్యాగాల గురించి మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క సందేశాన్ని యువతకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను.